మీ ప్రశ్నలని మీ స్టేట్మెంట్స్ని నా ప్రశ్నలని సమ్మిళితం చేసి ఓ 2 ముఖ్యమైన ప్రశ్నలుగా మీ ముందుంచుతాను. వాటితో ముగిద్దాం. చాలా నిక్కచ్చిగా సమాధానం చెప్పాలి అశోక్ గారు. బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నారు, బీజేపీని తొలనాడుతున్నారు, రాజ్యాంగాన్ని ఏ మాత్రం కూడా గౌరవించడం లేదు, అమలు చేయటం లేదు అనేటువంటిది బీజేపీ మీద మీరు చేసినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ. కాసేపు నిజమని అనుకుందాం. మీరిప్పుడు టీపీసీసీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు, మీరు కాంగ్రెస్లో ఉన్నారు. ఒకటే మాట, బీజేపీని విమర్శిస్తున్నారు సరే, కాంగ్రెస్ అంత శుద్ధమైనటువంటి పార్టీయా, బుజ్వా పార్టీ కాదా? దీంట్లో బ్రాహ్మణీయ ఫాసిస్ట్ అని మీరు చెప్తుంటారు కదా, దాని మూలాలు ఏమాత్రం లేవా? డెఫినెట్గా ఉన్నాయి అనే విషయాన్ని ఇవాల్టి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారే చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తన మూలాల్లో ఉన్నటువంటి ఏవైతే అభివృద్ధి వ్యతిరేక అంశాలు ఉన్నాయో ఆపరేషన్ కగార్ పైన కాంగ్రెస్ వాయిస్ వినిపిస్తోంది. ఆపరేషన్ కగార్ని ఆపేయాలి, విప్లవకారుల ఊచకోతని హత్యని ఆపేయాలంటూ కాంగ్రెస్ జెండాలు పట్టుకొని వీధుల్లోకి వచ్చింది, గర్జిస్తోంది. ఒప్పుకుందాం, ఇది చరిత్ర తెలియని వాళ్ళు నమ్ముతారేమో. ఆపరేషన్ వేదాంత, పోస్కో వీటన్నిటి పేరిట, సల్వాజుడుం వీటన్నిటి పేరిట మావోయిస్టు ఉద్యమాన్ని ఊచకోత కోసింది కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ నేతలకు, కాంగ్రెస్ హైకమాండ్ చేతులకు మావోయిస్టుల నెత్తురు అంటినటువంటి నేపథ్యంలో అదే చేతులు చూపించి స్టాప్ ఆపరేషన్ కగార్ అనడానికి కాంగ్రెస్కు ఎక్కడ నైతికత ఉంది? ఆ పార్టీలో ఉండడానికి మీకు ఎక్కడ నైతికత ఉంది అసలు? ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, మనం మంచి చల్లటి చెట్టు కింద ఉన్నప్పుడు మనం పొందే ఆహ్లాదం వేరే ఉంటుంది. కానీ ఎక్కడ ఏ చెట్టు కూడా లేని ఒక ఎడారిలోకి మనం వచ్చినప్పుడు అక్కడ ఒక పల్లచెట్టు చెట్టు కనిపించిన, సన్నటి ఆకులతో కూడిన పలసటి చెట్టు కనిపించిన, ఆ నీడకి దొరికినా మనం సాంత్వన పొందే పరిస్థితి ఉంటాం, సేద తీరే పరిస్థితి ఉంటాం. కానీ ఇవాళ దేశ పరిస్థితి, నేను అదే చెప్పబోతున్నా మీకు. ఇవాళ దేశ పరిస్థితులు ఎట్లా వచ్చినాయి అంటే, ఒక కాంగ్రెస్ కాదు, ఒక బీఆర్ఎస్ కాదు, ఒక జనతా పార్టీ కాదు, ఇంకొక సిపిఐ కాదు, సిపిఎం కాదు, ఏ పార్టీ అని కూడా తేడా లేకుండా ఇవాళ ఈ దేశంలో బీజేపీ గురించి ఎందుకు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే, వాళ్ళు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మొత్తమే అమలు చేయమని డైరెక్ట్గా బహిరంగంగా చెప్తున్నారు. ఎంత బహిరంగంగా చెప్తున్నారంటే, అసలు ఎక్కడైనా రాజ్యాంగం ఒప్పుకుంటుందండి? డేట్లు ప్రకటించి మనుషులను చంపేస్తాము అని ప్రకటించేటువంటి రాజ్యాంగ సూత్రాలు ఉన్నాయి ఎక్కడైనా? మరి ఆ సాహసం చేయగలుగుతున్నది. సరే, కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ మావోయిస్టులను చంపడంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను, ఇంకొక దాని పాత్రను నేనేం తక్కువ చేసి చెప్పదలుచుకోలేదు. కానీ నాకున్న లక్ష్యం ఒక్కటే, ఏంటిదంటే, ఇవాళ మనము ఇప్పుడు చిన్న హార్డీలు దాటాలనుకుంటాం, పెద్ద హార్డీలు దాటాలనుకుంటాం. కానీ చిన్న హార్డీలు పెద్ద హార్డీలు దాటే క్రమంలో చిన్నవి దాటుతున్నప్పుడు పెద్దది హార్డీలు దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్గా మనము ఇంకొక సహకారాన్ని డెఫినెట్గా తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇవాళ ఈ దేశానికి పెద్ద హార్డీలుగా మారింది ఖచ్చితంగా బీజేపీ అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు, మేము మన ధర్మాన్ని అమలు చేస్తాం, రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం అవసరమైతే అని మాట్లాడే స్థితిలోకి వచ్చినప్పుడు, మరి దాన్ని కనీసం ఈ ఉన్న ప్రజాస్వామ్యాన్ని, ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి మనకు ఒక ఆసరా కావాలి. మనం పోరాటంలో దీన్ని సాధించుకోవాలనుకుంటే మనకు ఒక ఆసరా కావాలి. సాపేక్షికంగా నేనేమంటున్నానంటే, ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ, మీరు అన్నటువంటి అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నప్పటికీ, ఇవాళ ఈ దేశ ప్రజలకు అటొకవైపు ఉద్యమ పార్టీలు, ఉద్యమ సంస్థలు, ఉద్యమకారులు, ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళు మొత్తంగా ఈ దేశంలో బలహీనపడిపోవడమో, చంపబడమో జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో రాజ్యాంగ పరిరక్షణకైనా, ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకైనా నిలబడగలిగేటువంటి పార్టీ ఏదన్నా ఉందని వెతికితే మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే